బుజ్జే వచ్చేస్తున్నా. ఎందుకంత ఎక్సైట్మెంట్ అవుతుందండి? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకేమో కంగారు వచ్చేస్తుంది. నేను ఎక్కడికి ఎక్కడ దింపేస్తారని దింపడం ఆ విజువల్స్ అన్ని మీకు చూపిద్దామని నాకు కంగారు అంతే. కళ్ళజోడు పెట్టాను, కొంచెం సైట్ ఉందేమో అనుకోకండి. సైట్లు వేసి ఇలా సైట్ వచ్చేసింది. అందుకనే అబ్బాయిలు సైట్ వేయకండి, అమ్మాయిలకి ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సైట్లు కొనుక్కుంటారు. అమ్మాయిలకి సైట్ అయితే ఇలా సైట్ వస్తుంది. అర్థమైందా? ఏం చెప్పావురా? మార్క్ మై వర్డ్స్, 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. బుజ్జి అయితే ఇప్పుడే వచ్చింది, దింపడానికి సిద్ధం చేస్తున్నారు రంగం. సో రండి, ఎంత పెద్ద లారీలో ఉందో చూడండి. నేనైతే షాక్ చూడగానే, అమ్మో సినిమాలు ఎంతే కనబడింది, ఇదేంటి ఎంత ఉంది. సౌండ్ లేస్తుంది బుజ్జి భీమవరం మల్టీప్లెక్స్ లో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ సాయి. నేను మీ సాయి. టైము ఎర్లీ మార్నింగ్ 3 అయింది, అంటే 3:08. అంటే దీన్ని ఎర్లీ మార్నింగ్ అంటారా లేదంటే మిడ్ నైట్ అంటారా? సో భీమవరం బుజ్జి వస్తుంది, అందరికీ తెలుసు కదా. నిన్న నేను రీల్ పెట్టాను. సో ఆ బుజ్జిని చూడడం కోసం వెళ్తున్నాను. అంటే ఇప్పుడే జస్ట్ వచ్చింది అనమాట. అది నిన్న విజయవాడలో జరిగినట్టు ఉంది కదా. సో అంటే కాసేపు ఆగితే దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉండదేమో. అందరూ క్రౌడ్ ఉంటారు కదా, అంటే ఏ టైంలో వెళ్ళినా ఉంటుంది. బట్ రాగానే చూడాలనే ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది అనమాట నాకేంటో. ఈవెన్ నేను కల్కి మూవీకి కూడా ఎంత పొద్దున లేచి బెనిఫిట్ షోకి వెళ్ళా. బట్ మూవీ చూసిన తర్వాత బుజ్జి ఇలా వస్తుందని తెలియగానే మొత్తం అందరికి ఫోన్లు కొట్టేసి ఎన్నింటికి వస్తుంది, ఏంటి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైం, నేను పొద్దున్నే రాగానే అక్కడ ఉంటాను ప్లీజ్ అని చెప్పేసి అందరినీ బ్రతిలాడేసి అక్కడ ఉన్న వాళ్ళని ఎలాగోలా టైం కనుక్కున్నాను. సో ఇప్పుడే వచ్చిందని తెలిసింది, జస్ట్ బయలుదేరాను. ఇంకా నాకు తెలిసి వెహికల్ నుంచి దిగను కూడా దిగలేదు. అంటే అది బై రోడ్ రాదు కదా, ట్రాన్స్పోర్టేషన్ లో వస్తుంది. వేరే వెహికల్ ఎక్కించుకొని దాన్ని తీసుకొస్తారు బుజ్జిని. ఇక్కడికి వచ్చిన తర్వాత దింపుతారు అనమాట. సో నేను వెళ్తున్నాను ఇప్పుడు బుజ్జిని చూడడానికి. నేను వెళ్ళేలోపు మేబీ దింపేయచ్చేమో తెలియదు. బట్ దింపకపోతే మాత్రం అది ఎలా దింపుతున్నారు ఏంటో చూపిస్తాను. వెయిటింగ్ టు సీ బుజ్జి. బట్ చూద్దాం. ఇలాగా బుజ్జిని మీ అందరికి చూపించాలని నాకు ఒక క్యూరియాసిటీ ఉంది. అది మూవీలో చూసాం మనం, దగ్గర నుంచి ఎవరు చూడలేదు కదా. ఎక్కడున్న పీపుల్, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే చాలా రోజులు అది రోడ్స్ మీద తిరిగింది. మనకి ఇక్కడ గోదావరి పీపుల్ ఎవరు చూడలేదు కదా. సో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది మన భీమవరం. సో ఎలా ఉంటుంది ఏంటి చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మరి భీమవరం వెళ్ళాక కలుసుకుందాం. వెళ్ళిపోతాను. నేనున్న ఏరియాకి జస్ట్ ఒక 20 kilometers, ఒక ½ hour పట్టొచ్చు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కదా. సో అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. బాయ్. 3:08కి స్టార్ట్ అయితే ఆవేశంగా 3:28 కల్లా భీమవరంలో ఉన్నా, అంటే 20 minutes. కానీ ఇక్కడ గేట్ వేసారు. అబ్బా, కొంచెం గేట్ దాటగానే మాల్ అనమాట రెడీగా ఉంది మల్టీప్లెక్స్ దగ్గర. బట్ ఈ గేట్ దాటడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టేలా ఉంది. గేట్ తెస్తే బాగున్నాం. గమ్మున తీరా స్వామి, ఎప్పుడు తెస్తావు, ఏ ట్రైన్ వస్తుందో. బేసిక్గా మనకి ట్రైన్ టైం పెద్ద తెలియదులేండి, చూడాలి. బుజ్జే వచ్చేస్తున్నా. ఎందుకంత ఎక్సైట్మెంట్ అవుతుందండి? పెద్ద చూడాలనుకుంటారేమో నన్ను చూసి. ఏదో మీకు చూపించాలని కుతూహలం, అలాగే నాకు కూడా చూడాలని దగ్గర నుంచి. అంత సక్సెస్ వచ్చింది కదా మూవీకి. అంటే సక్సెస్ వచ్చిందని కాదు, ప్రభాస్ డ్రైవ్ చేసిన వెహికల్. బట్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది, క్రేజ్ ఉంది. సో చూద్దాం ఎలా ఉంది ఏంటి. నాతో పాటు మీరు కూడా చూద్దరు. అంటే అంత దగ్గర నుంచి చూసే ఛాన్స్ మనకు రాకపోవచ్చు కదా. సో అందుకని ఆ క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ అనమాట. పొద్దున్నే సెంటు కొట్టుకుని మరి వచ్చేసాను. స్నానం చేయలే, సెంటు కొట్టా. పొద్దున్నే 2ంటికి ఎవరు చేస్తారు సార్ స్నానం? 2:30కి లేసాను నేను. 2:30కి లేచి స్నానం చేయాలంటే చచ్చిపోతాం. ఇక్కడ అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి రావాలి. రావే, ట్రైన్ ఏంటి ఎంత స్లోగా అవుతుంది? నత్తనడక నడుస్తుంది. ట్రైనా బస్సు అది? చూద్దాం. అరే ట్రైన్ అది అక్కడ ఆగిపోయాడు రా, గేట్ దగ్గర కరెక్ట్గా తీయరే. గేట్ మధ్యలో ఆపేసాడండి కరెక్ట్గానా? అదే అది లైట్ అలా వెళ్తుంది, అంత స్లోగా వెళ్తుంది ట్రైన్. మరి అదండి సంగతి. ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది, నాకేమో కంగారు వచ్చేస్తుంది. నేను ఎక్కడికి ఎక్కడ దింపేస్తారని దింపడం ఆ విజువల్స్ అన్ని మీకు చూపిద్దామని నాకు కంగారు అంతే. కళ్ళజోడు పెట్టాను, కొంచెం సైట్ ఉందేమో అనుకోకండి. సైట్లు వేసి ఇలా సైట్ వచ్చేసింది. అందుకనే అబ్బాయిలు సైట్ వేయకండి, అమ్మాయిలకి ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సైట్లు కొనుక్కుంటారు. అమ్మాయిలకి సైట్ అయితే ఇలా సైట్ వస్తుంది. అర్థమైందా? మార్క్ మై వర్డ్స్, 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ.
ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. నేను భీమవరం మల్టీప్లెక్స్ దగ్గర ఉన్నాను. సో మార్నింగ్ కదా, ఎవరు లేరు. ఇదిగోండి వెనకాల మాల్. సో మార్నింగ్ 3:30 అవుతుంది. ఇది మన బాక్స్ ఆఫీస్. ఇది చాలామంది తెలుసు. బుజ్జి అయితే ఇప్పుడే వచ్చింది, దింపడానికి సిద్ధం చేస్తున్నారు రంగం. సో రండి, ఎంత పెద్ద లారీలో ఉందో చూడండి. నేనైతే షాక్ చూడగానే, అమ్మో సినిమాలు ఎంతే కనబడింది, ఇదేంటి ఎంత ఉంది చూడండి, చూపిస్తున్నాను. ఓ మై గాడ్. సో దిస్ ఈజ్ అవర్ బుజ్జి. ఇంకా అమ్మ ఎంత ఉందరా బాబు, 1 2 3 4. సో దిస్ ఈజ్ బుజ్జి. మొత్తం ప్యాకప్ అయిపోయింది. టీం అందరూ వచ్చారు. సో పైన కనబడుతున్నారు కదా మాకు టీము. వెనకాల ఇక్కడ ఎలా తిప్పాలని వెయిట్ చేస్తున్నారు. ఇంకో కల్కి పోస్టర్, లారీ మీద కల్కి పోస్టర్. సో ప్రమోషన్స్ కదా, సో ఇది ఎలా తిప్పాలని వెయిటింగ్ అనమాట వీళ్ళు. సో ఈయనే మనకి ఆపరేటర్. సార్ రమేష్ గారు నమస్తే, హాయ్. సో ఇప్పుడు దీన్ని అంతా ఆపరేట్ చేసేది ఈయనే. సో ఎక్కడ ఈవెంట్ జరిగినా, ఎక్కడ బుజ్జిని దింపినా ఆయనే ఆపరేటింగ్ అనమాట మొత్తం. సో తెల్లారగట్లు కూడా చాలామందికి రోడ్ వచ్చారు. బ్రో ఎందుకు వచ్చారు? బొమ్మని బుజ్జిని చూడడానికా? ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారు బుజ్జిని? తెలిసిందా బుజ్జి అని? టైర్ కనపడిందా? గొప్పలరా మీరు. ఏంటి? సో దీని కిందకి దింపి దీని మంచి దింపుతారనమాట. బుజ్జి కట్లు ఇప్పుతున్నారు. మొత్తం బరకంతా కప్పేశారు రోడ్డు మీద. మరి ఓపెన్గా ఉంటే బాగోదు కదా, అందరూ దీని వెనకాలే ఉంటారు. సో ట్రాఫిక్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో ముందు మొత్తం అంతా కవర్ చేస్తారనమాట. లోపల చూద్దాం ఉండండి మీకోసం, రేపటి కోసం. లెగట్లేదు పైకి. భయ్యా విజయవాడ నుంచి వస్తున్నారు ఇప్పుడు. బుజ్జే ఇదిగో టైర్. బుజ్జి టైర్ కనబడిందా? ఏంట్రా ఒక్కో టైర్ ఎంత ఉంది? సో బుజ్జి ఫైనలీ ఎంటర్స్ ఇంటూ రెబల్ జోన్. సో భీమవరాన్ని రెబల్ జోన్ అంటారు కదా, మన ప్రభాస్ అన్నట్ట. సో పడుతుంది ఇది వెనకాల హైడ్రాలిక్. దీని నుంచి దిగుద్దాం అన్నమాట బుజ్జి. ఇప్పుడు చూద్దాం అలా దింపుతారేంటో. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎంత కష్టపడి వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని. అంటే ముందు క్యూరియాసిటీ నాకే ఆగలేదు, నేను చూద్దామని మీకు చూపిద్దామని. అరే ఎంత సాగుతుంది ఇది, చాలా కిందకు వస్తుంది భయ్యా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాయ్ విత్ సాయ్. సో అందరూ దానికి కట్లు ఇప్పుతున్నారు అనమాట. సో మనం పైకి ఎక్కి చూద్దాం. ఫైనల్లీ అన్కవర్ చేశారు బుజ్జిని. సూపర్ సూపర్. డోర్ కూడా ఓపెన్లోనే ఉంది ఇది. ఇదే ఫ్రంట్ అండి, బ్యాక్ ఇదే బ్యాక్. యో బుజ్జి దిగుతుంది. మొత్తం ఎలక్ట్రికల్ కాబట్టి ఇక్కడ సౌండ్ కూడా స్లోగానే వస్తుంది.
రమేష్ గారు లోపల ఏసీ లేదా? ఏసీయేగా. సో టర్నింగ్ తిరగడం కోసం ఇంత వెనక్కి వచ్చారు. లారీ దింపిన దగ్గర నుంచి ఇక్కడ వరకు బాగానే వచ్చేసింది ఫాస్ట్గానే. బట్ ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టింది అనమాట. సో అక్కడ టర్న్ అవడానికి కొంచెం స్పేస్ తక్కువ ఉండడం వల్ల ఇబ్బంది అయింది. బట్ ఆయన చాలా పేషెన్స్గా చాలాసేపు ట్రై చేశారు. ఈవెన్ అక్కడ వెనకాల అంటే ఇది సింగిల్ వీల్ అనమాట, బ్యాక్ వీల్కి స్టీరింగ్ ఉంటుంది, ఫ్రంట్ వీల్స్కి కాదు. సో టర్నింగ్ తిప్పడం కొంచెం కష్టం అవుతుంది, అంత ఈజీగా నార్మల్ కార్స్ తిరిగినట్టు తిరగదు. సో చాలా పేషెన్స్గా వెయిట్ చేసి ఒక 20 minutes దాకా ట్రై చేసి ఇంకా పోనీ వెనకాల అవ్వట్లేదు, అక్కడ ఫుట్పాత్లో ఉంది, అది కొంచెం చిన్నగా పగలగొట్టితే ఏమైనా పని అవుతుందేమో అని ఆలోచించినా కానీ వద్దు, అవసరం లేదు, అలా తీసుకెళ్తానని చెప్పి చాలా కష్టపడి రమేష్ గారు చాలా ట్రై చేసి అలా కొంచెం ఎదరికెళ్ళి మళ్ళీ రివర్స్ చేసుకొని ఈజీగా వస్తారన్నమాట. బట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కొంచెం కష్టమైంది. తర్వాత ఆయన కొంచెం రివర్స్ చేసి ఫాస్ట్గానే ఇంకా లోపలికి వచ్చేసారు. బాగుంది వ్యూ. సో ఈ టర్నింగ్లోకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని బ్యాక్ వచ్చి రివర్స్ చేస్తున్నారు. ఇక్కడ ఈయనకి చాలా పేషెన్స్ అనుకుంటా, చాలా కూల్గా ఎంత టైం పట్టినా ట్రై చేద్దాం అంటున్నారు. గోడ ఏమైనా పగలగొట్టాలంటే పగలగొట్టేద్దాం అని ప్లాన్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఆ చిన్నది ఆ ఫుట్పాత్ అక్కడ కనిపిస్తుంది కదా, అది కానీ అవసరం లేదు, ఎంత లేట్ అయినా చేద్దాం అనే ప్లాన్లో ఉన్నారు. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నారు. ఎడ్జ్ నుంచి పై నుంచి కటింగ్ కాకుండా జస్ట్ చిన్న కటింగ్తో ట్రై చేస్తున్నారు. వచ్చేస్తుంది, లేదంటే రివర్స్ చేయాల్సి వస్తుంది. లెట్ us see వస్తుందో రాదో. సౌండ్ లేస్తుంది బుజ్జి భీమవరం మల్టీప్లెక్స్లో. చైర్ ఉంది అక్కడ. అయినా మొత్తం రౌండ్ వేయండి. ట్రాన్స్ఫర్ కుదరదు, టర్నింగ్ తిప్పుతున్నారు.
టర్నింగ్ తిప్పుతున్నారు అంతే. మొత్తం ఇక్కడ తిప్పి ఇలా ఫ్రంట్కి వెళ్ళి ఇక్కడ కనబడుతుంది కదా, దీంట్లో పెట్టాలి. ఈవెంట్ జరిగేది ఇక్కడే. సో దీని చుట్టూరు జనం ఉంటారనమాట. చెప్పడానికి ఇక్కడికి వచ్చారు ఈయన. మూవీలో ప్రభాస్ బుజ్జి బ్రెయిన్తో మాట్లాడుతుంటారు కదా, ఇదిగోండి ఆ బుజ్జి బ్రెయిన్ ఇక్కడే ఉంది చూడండి. ఆమాన్ బుజ్జి బుజ్జి ఎక్కేసాను బ్రోస్. సో ఫైనల్లీ బుజ్జిలో కూర్చున్నాను బ్యాక్ సీట్లో. అంటే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే మనకి డ్రైవింగ్ అంతగా రాదు కదా, అంటే నార్మల్ కార్స్ డ్రైవ్ చేస్తాం కానీ ఈ బుజ్జిని మనం డ్రైవ్ చేయలేం. సో లోపల ఇదంతా ఎదురు చూసారు కదా, అక్కడ అన్ని స్క్రీన్స్ కనిపిస్తున్నాయి. సో బ్యాక్ రేర్ కెమెరాస్ అనమాట. వెనకాల ఏముంది ఏంటో చూసుకోవడానికి కుదరదు కాబట్టి సో ఆ కెమెరాస్ని బట్టి బ్యాక్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్తున్నారు ఈయన. అండ్ లోపలంతా ఏసీ ఉంది, చల్లగానే ఉంది. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, కూలింగ్ ఈ పైప్స్ నుంచి ఇది అంతా ఏసీ అనమాట. సో చూడండి వెట్టగా ఉంది అంతా కూడా. అండ్ ఈ స్క్రీన్లో చాలా జాగ్రత్తగా చూసుకొని మార్జిన్స్ అవి చూసుకొని వెళ్ళాలి. సో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ నార్మల్ కార్స్ కి చాలా భిన్నంగా ఉంటది ఈ బుజ్జి. సో ప్రభాస్ గారు ఎలా డ్రైవ్ చేశారు కానీ ఈ మూవీలో. అండ్ అంతా అయిపోయింది. టైం వచ్చేసి 4:30 అరౌండ్ అవుతుంది. సో దీన్ని కవరప్ చేసేసారు. అండ్ పబ్లిక్ వచ్చిన తర్వాత, అంటే యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన టైము 11 AM to 10 PM అనమాట. సో ఆ టైంకి దీన్ని ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు ఇలా క్లోజ్లోనే ఉంటుంది. సో ఫైనల్గా బుజ్జితో మన పరిచయం అలా జరిగిందనమాట. సో అక్కడ పార్క్ చేసేసారు. ఇప్పుడు 4:47 అయింది. సో ఇంటి దగ్గర నేను 2:20కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 3కి బయలుదేరితే ఇక్కడ వచ్చేసరికి 3:08కి బయలుదేరితే ఇక్కడ వచ్చేసరికి 3:30 అయింది యావరేజ్గా. 3:30 నుంచి 1.5 hour దగ్గర 4:40 1 hour 50 minutes ఇప్పటికీ దాన్ని పార్క్ చేసి కవరప్ చేశారనమాట. మన బయటకి అది కనిపించకుండా. సో షో టైమింగ్ వచ్చేసి మన భీమవరం మల్టీప్లెక్స్లో 11కి స్టార్ట్ అవుతుంది. సో అందుకని కవర్ చేసేసారు. సో కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత బార్గేట్స్ అయి రావాలి. ఇంకా బార్గేట్స్ వచ్చిన తర్వాత అంతా షో స్టార్ట్ అవుతుంది. అక్కడ పెట్టేసి షో అంటే జస్ట్ అక్కడ దాన్ని షో చేస్తారు బయట పెట్టి. సో అదండి ఈ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. కీప్ స్మైలింగ్, బాయ్.